నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరోనాపై కఠిన యుద్ధానికి మద్దతు ఇచ్చిన ప్రజానీకం ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు దిగ్విజయంగా జనతా కర్ఫ్యూ ప్రభుత్వ ప్రైవేట్ సేవలు బంద్ ఖాళీగా దర్శనమిస్తున్న ప్రయాణ ప్రాంగణాలు సంపూర్ణ కర్ఫ్యూకై కృషి చేస్తున్న అధికారులు ప్రధాన రహదారుల్లో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు వివరాల్లోకి వెళ్తే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని మన దేశంలో అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ఇదే కావడం గమనార్హం. ప్రధాని మోదీ పిలుపు మేరకు భారతావని కరోనాపై జరుపుతున్న సమరంలో అన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. రాష్ట్రంలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇందులో పాల్గొన్నారు. ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కరోనా వైరస్ ను నియంత్రించే క్రమంలో చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజల నుండి సానుకూలంగా స్పందన లభిస్తోంది. ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూ విధించిన సందర్భంగా ఈరోజు మా ఎదురుగట్ల గ్రామంలో పూర్తిగా ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించి ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటున్నారు. ఎవరు కూడా బయటకి రాకుండా వారందరికీ కూడా అవగాహన కల్పించినాం. ఈ కరోనా వైరస్ వస్తే మరి చాలామంది చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలు, వృద్ధులు, ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రత పాటించి మరి ఈ కరోనా వైరస్ని తరిమి కొట్టాలని ప్రజలందరికీ పిలుపునిస్తూ ఈరోజు మరి దుకాణదారులు కానీ గ్రామంలో ఉన్న బిజినెస్ పర్సన్స్ కానీ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న సందర్భంగా అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం.
జనతా కర్ఫ్యూ ప్రభావంతో ఎప్పుడు జనాలతో సందడిగా ఉండే ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. మద్యం మాంసం దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ సేవలు బంద్ అయ్యాయి. ప్రయాణ ప్రాంగణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం బిజీగా ఉండే రహదారులు ప్రశాంత వాతావరణంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర సేవల కోసం డిపోకు 5 బస్సులను అధికారులు అందుబాటులో ఉంచారు. జనతా కర్ఫ్యూతో అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రజలంతా కర్ఫ్యూ పాటించేలా పోలీసులు అనేక చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో చెక్పోస్టుల వద్ద నిరంతరం పర్యవేక్షిస్తూ సంపూర్ణ కర్ఫ్యూ కొనసాగే విధంగా కృషి చేస్తున్నారు. ఇది కర్ఫ్యూ కాదు, కేర్ ఫర్ యూ అంటూ అవగాహన కల్పిస్తున్నారు. కాగా మంత్రులు, నాయకులు ఇళ్లలో ఉండి సరదాగా గడుపుతున్నారు. ఈరోజు జనతా కర్ఫ్యూలో భాగంగా మన ప్రీతమ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ జనతా కర్ఫ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా అందరూ సహకరిస్తున్నారు. 100% ప్రజలు ఎవరు కూడా రోడ్లపైకి రావడం లేదు. అక్కడక్కడ ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే రోడ్లపైకి వచ్చి వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము ఆర్సీనగర్ పోలీస్ స్టేషన్ తరఫున కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో వికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందరి పబ్లిక్ కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఈ జనతా కర్ఫ్యూలో భాగంగా అందరికీ అవేర్నెస్, ఈ కరోనా వైరస్ గురించి కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అంటే మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే కరోనా అనేది తొందరలో తగ్గిపోతుందా, ఎట్లా ఉంది సార్? మామూలుగా జనాల్లో ఉండే టాకింగ్ బట్టి స్ట్రాటజీస్ ప్రకారం అయితే మన దగ్గర తెలంగాణలో 16-19 మెంబర్స్కి వచ్చిందని చెప్తున్నారు. సో ప్రికాషన్ మెజర్స్ అయితే పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. పోలీసులు, మెడికల్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి అందరికీ వాళ్ళు ఇంపార్టెంట్ మనకు తెలిసిన ప్లేసులు ఎక్కడన్నా ఉండరని ఫారినర్స్ వచ్చిందని తెలియదు కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకి వెళ్ళి మెడికల్ కౌన్సిలింగ్ కానీ టెస్టులు కానీ చేయడం జరుగుతుంది. అంటే మీకు అంటే మీరు ఉన్నంతవరకు ఎవరైనా సస్పెక్ట్గా ఎవరైనా అంటే లేదు, మా దగ్గర ఏం లేదు. మాకు వచ్చిన లిస్ట్ ప్రకారం చెక్ చేస్తున్నాం. ఇప్పటిదాకా అయితే అటువంటిది ఏం లేదు. ఈరోజు జనతా కర్ఫ్యూ సందర్భంగా బైన్సా మహారాష్ట్ర బార్డర్లో ఇంటర్స్టేట్ బార్డర్ షేర్ చేసుకుంటున్న బేల్తరాడ వద్ద మనము ఇప్పుడు ఉన్నాము. ఈ జనతా కర్ఫ్యూలో భాగంగా మనం ఇక్కడ గత 2 రోజులుగా చెక్ పోస్ట్ను ఆర్గనైజ్ చేసి ఫారిన్ రిటర్నీస్ ఎవరు వచ్చినా కూడా మహారాష్ట్ర నాందేడ్ సైడ్ నుంచి మనకు తెలంగాణలోకి, బైన్సాలోకి, తర్వాత ఇతర ప్రాంతాల్లోకి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మనం చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు జనతా కర్ఫ్యూ సందర్భంగా నిన్నటి నుంచే ఈ బార్డర్లో ఉన్న ఎస్పీస్తోని, తర్వాత డిఎస్పీస్, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్తోని, మా కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ కౌంటర్ పార్ట్స్తోని అవతల మాట్లాడము, వాళ్ళ కోఆపరేషన్ కూడా అడగడము. మనకు ఈరోజు మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ జనతా కర్ఫ్యూ ఉన్నందున వాళ్ళని అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ని కూడా వాళ్ళని అక్కడనే హోల్డింగ్ పాయింట్లో ఆపాలని, రేపు మార్నింగ్ 6 తర్వాతనే రిలీజ్ చేయాలని వాళ్ళని కోరడం జరిగింది. అన్ని అసోసియేషన్స్ను కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే అందరూ సహకరించాలని చెప్పడంతో రిలీజియస్ ఎల్డర్సే కానివ్వండి, ఎస్టాబ్లిష్మెంట్, తర్వాత అదర్ అసోసియేషన్స్, ఆటో అసోసియేషన్, యూనియన్స్ అందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇది కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వాళ్ళు క్లోజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్, దుకాణాలు కానివ్వండి, అదర్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. సో మీరు చూస్తూ ఉన్నారు, ఉదయం నుంచి ఎక్కడా కూడా ఏ వెహికల్ కూడా ఫ్లై అవడం లేదు రోడ్ల మీద. దుకాణాలు కూడా ఏవి కూడా అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సో ఈ సంఘీభావాన్ని మనం అందరం ప్రకటిస్తూ ఈవినింగ్ 5 గంటలకు సైరన్ మోగిన వెంటనే అందరూ చప్పట్లతోని అంతా సంఘీభావం, సంఘటితంగా ఉన్నాము, యూనిటీగా ఉన్నాము, మేమంతా ఈ సంఘీభావం తెలియపరుస్తాము, కరోనా వైరస్ రాకుండా అని చెప్పేసి మనము దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా, మనం జిల్లా వ్యాప్తంగా, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ప్రశాంతంగా మన దగ్గర ఈ నిర్మల్ జిల్లాకు బార్డర్గా 5 చెక్ పోస్టులు మనం ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ఇది బేల్తరోడ, ఇది తానూరు పిఎస్ లిమిట్స్లో కాకుండా మనకు బాసరలో కూడా, బీదరెల్లి, తానూరులో మన
కుంటాలలో దౌనెల్లి, తర్వాత కుబీర్లో సిరిపల్లి, తర్వాత సారంగపూర్లో వచ్చేసి పొట్యాతాండా. ఇవి మనకు మహారాష్ట్ర బార్డర్స్. నాందేడ్ కానివ్వండి, ధర్మాబాద్ కానివ్వండి, బోకర్ కానివ్వండి, ఇక్కడ నుంచి కిన్వర్డ్ సైడ్ నుంచి ఇట్లా వచ్చే ప్రతి షేరింగ్ చేసుకునే బార్డర్ దగ్గర మనం చెక్ పోస్ట్ పెట్టుకొని ఫారిన్ రిటర్నీస్ ఎవరు కూడా మనకు ఎఫెక్టెడ్ వాళ్ళు రాకుండా వచ్చిన వాళ్ళని గుర్తించి వాళ్ళు హోమ్ క్వారంటైన్ అయ్యే విధంగా మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మనం నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 13 సస్పెక్ట్స్ పంపించడం జరిగింది గాంధీకి. అక్కడ కూడా వాళ్ళు అన్ని నెగిటివ్ వచ్చాయి. సో ఈ స్టేటస్ ఇట్నే కంటిన్యూ చేస్తూ మనం అందరం కూడా అవేర్నెస్ కలిగి ఉండి ప్రజల్లో గుంపులుగా తిరగకుండా, అది ఆల్రెడీ మనము ర్యాలీస్కు, ప్రొసెషన్స్కు, గ్యాదరింగ్స్కు పర్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు. ఏదన్నా కూడా ప్రీ బుకింగ్ అయిన వాటిని మాత్రమే మనం 200 లోపు ఉండేటట్టుగా మనము ఆ విధంగా కూడా మనము ఫంక్షన్స్ ఏమైనా ఉంటే, ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే తప్ప వాటిని కూడా అలో చేయట్లేదు. అన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. మనకు నిర్మల్ జిల్లాలో 40 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. నిన్న 4 ఫంక్షన్ హాల్స్ మీద మోర్ దాన్ 1000 ఉంటే కూడా వాళ్ళను చెప్పినా కూడా వాళ్ళు వినకుండా చేసినందుకు కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం అన్ని చర్యలు, అన్ని రకాల సోషల్ మీడియాలో ఎవరైనా కూడా వైరల్ చేసినా కూడా, ఫేక్ న్యూస్, అన్కన్ఫర్మ్ న్యూస్ వైరల్ చేసినా కూడా వాళ్ళ మీద కూడా మనం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎపిడమిక్ యాక్ట్ ఉంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, తర్వాత 188 ఐపీసీ ఉంది. దీని ప్రకారంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఇప్పటివరకు మనం 4 ఫంక్షన్ హాల్స్ మీద కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది నిర్మల్ జిల్లాలో. సో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. అందరూ కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మనము కరోనా అనేది మన నిర్మల్ జిల్లాలో వ్యాప్తి చెందకుండా చూసుకుంటున్నాము. ఈ స్టేటస్ ఇట్టే కంటిన్యూ చేయాలని అందరినీ అప్పీల్ చేస్తున్నాము. 24 గంటల కర్ఫ్యూలో భాగంగా మేమందరం కూడా కుటుంబ సభ్యులందరం కలిసి ఉన్నాము. కుటుంబంతో ఉండండి, కరోనాను కట్టడి చేయండి. ప్రధాని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకొని రాష్ట్రం ఈరోజు జనతా కర్ఫ్యూలో పాల్గొంచుకుంటుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు స్వయం నియంత్రణే శ్రీరామ రక్ష. అందరు కలిసికట్టుగా ఉంటూనే ఇలాంటి మహమ్మారిని తరిమి కొట్టే సమయం ఆసనమైంది. కాబట్టి కుటుంబంతో కలిసి ఉండండి, కరోనాను కట్టడి చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా కట్టడికి అందరం కలిసికట్టుగా సహకరిద్దాం. 24 గంటల కర్ఫ్యూను విజయవంతం చేద్దాం. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష. కుటుంబ సభ్యులతో కలిసి ఉందాం, కరోనాను కట్టడి చేద్దాం. 5 గంటలకు జరిగే ఈ కరోనా కట్టడికి కష్టపడుతున్న 50 మంది సిబ్బందికి సంఘీభావం తెలుపుతాం. కరోనా వ్యాధి పట్ల కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, మరి అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ప్రజలకు కరోనా వ్యాధి సోకకుండా జాగ్రత్త పడడానికి భారతదేశంలో జనతా కర్ఫ్యూ ఏదైతే విధించారో అది మంచి నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల, ఈ జనతా కర్ఫ్యూ యొక్క నిర్ణయం వల్ల ఎక్కడ ఎవరికైనా కరోనా వ్యాధి సోకిన వాళ్లకు అక్కడనే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా ప్రజలకు ఆ యొక్క కరోనా వ్యాధి అంటకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జనతా కర్ఫ్యూ నిర్ణయము మోడీ, అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా సమర్థించాలి, అందరం కూడా సహకరించాలి. సహకరిస్తున్నారు ప్రజలందరూ కూడా. అందరం కూడా ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. ఎవరు కూడా దీన్ని తప్పుగా తీసుకోవాల్సిన అంశం కాదు ఇది. ఎందుకంటే మనిషికి కావాల్సింది ప్రధానంగా మన ప్రాణం ముఖ్యము. మనిషికి ప్రాణం ముఖ్యము, డబ్బు పదవులు కాదు, ప్రాణం ముఖ్యం. ఆ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలందరం కూడా సహకరించాలి. యూత్ కూడా సహకరించాలి. మేము ఛానల్స్ కూడా చూస్తున్నాం. యూత్ కూడా సహకరించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఒక రోజు నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క జనతా కర్ఫ్యూ అటు మోడీ గారు కానీ ఇటు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంలో మనం అందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటే మన అందరం కూడా సేఫ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక రోజుతో కాకుండా ఇంకా 15 రోజులైనా సరే ఈ జనతా కర్ఫ్యూ సాగిస్తే చాలా బాగుంటది అనేది నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే ఈ యొక్క జనతా కర్ఫ్యూను ఇంకా 15 రోజులు కానీ కంటిన్యూ చేయడం వల్ల ఎక్కడైతే ఎవరికైతే వచ్చిందో ఆ రోగం వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడనే ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోరికి సోకకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా 15 రోజులు జనతా కర్ఫ్యూ విధించినా మనం అందరం కూడా సహకరించాలి. ప్రధానంగా నేను సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు గాని నాయకులకు గాని కోరుతున్నాను. సంగారెడ్డిలో
మరి ఎక్కడ కూడా దయచేసి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా కూడా మనం అందరం కూడా ప్రజలు నాయకులు అందరూ కూడా సహకరించాలని నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఈ యొక్క మీడియా ద్వారా వీడియో ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరం కూడా ప్రాణాలతో బతికుండాలంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరం కూడా పాటించాలని నేను మీడియా ద్వారా ఈరోజు యావత్ సమాజానికి తెలియజేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి జనతా కర్ఫ్యూలో మేము కూడా భాగస్వాములమయ్యాం. ఎక్కడి వాళ్ళం అక్కడే స్వీయ నిర్బంధంలో ఉన్నాం. ప్రజలందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుని అందుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషం. అట్లే కరోనా వైరస్ నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనను తూచా తప్పకుండా పాటించి మనల్ని మనం కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం, ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. కర్ఫ్యూను దేశంలోని ప్రతి వ్యక్తి తమ బాధ్యతగా భావించి విజయవంతం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి ప్రజలంతా స్వచ్ఛందంగా ఇంటికే పరిమితం కావడంతో గల్లీ నుండి ఢిల్లీ వరకు రోడ్లు వీధులు నిర్మానుష్యంగా మారాయి. పొరుగు దేశాల్లో జరిగిన తప్పిదం మన దేశంలో కూడా జరగకుండా మన ప్రభుత్వాలు చేస్తున్న కృషికి జనం జేజేలు పలుకుతూ ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. మన పట్టుదల, మన ఐకమత్యం చూసి కరోనా వైరస్ కంగారు పడి కనిపించకుండా పోవాలని కోరుకుందాం. ఈ క్రమంలోనే ఈ నెల 31 వరకు అన్ని రైళ్లను నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ విషయంలో ఇప్పుడు మరో కీలక నిర్ణయం వెలువడింది. కరోనా వైరస్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో పూర్తిగా మార్చి 31 వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేంద్రం హోంశాఖ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ముఖ్యంగా కరోనా కేసులు నమోదైన 75 జిల్లాల్లో మెట్రో రైళ్లు, బస్సు సదుపాయాలను పూర్తిగా నిలిపివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ జిల్లాల్లో అత్యవసర సదుపాయాలు తప్ప మిగతా ప్రజా రవాణా వ్యవస్థలన్నీ నిలిపివేయాలని నిర్ణయించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనాపై కఠిన యుద్ధానికి మద్దతిచ్చిన ప్రజానీకం, ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు. దిగ్విజయంగా జనతా కర్ఫ్యూ, ప్రభుత్వ ప్రైవేట్ సేవలు బంద్, ఖాళీగా దర్శనమిస్తున్న ప్రయాణ ప్రాంగణాలు. సంపూర్ణ కర్ఫ్యూకై కృషి చేస్తున్న అధికారులు, ప్రధాన రహదారుల్లో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.